ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. నేను ఆది జాకెట్తో కటింగ్ ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ముందైతే జాకెట్ అలా పరుచుకోవాలి, అలా కొలత తీసుకోవాలండి. 24 వచ్చింది. అప్పుడు 24 సగం ఆ జాకెట్ ముక్క ఉంటుంది కదా, 2 కూరలు ఒక చోటకు వచ్చేలాగా వేసుకొని 24లో సగ భాగం అంటే కొంతమందికి 20 రావచ్చు. శరీర కొలతలను బట్టి ఇది 24 వచ్చింది. ఇది మా చెల్లి జాకెట్ అండి. 24 అంటే మనం 12 పెట్టుకోవాలి. అంటే 2 మడతలు కదా, 12 12 24. తర్వాత పొడవు చూసుకున్నాం. ఆ పొడవు కూడా ఎంత వచ్చింది, 15 వస్తుంది. కొంతమంది 16 అంగుళాలు అన్నమాట, సెంటీమీటర్లు కాదు. అలా మనం అన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాం. అలా గీసుకున్నది కాకుండా ఒకసారి చెక్ చేసుకుంటాం. మళ్ళీ పొడవును కావాలంటే పెంచుకోవచ్చు, అవసరమైతే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా, కుట్లలోకి లోపల భాగం వెళ్ళిపోతుంది కదా. మనం అదే పెట్టుకున్నాం అనుకోండి, ఆ లోపల భాగం ఇటు నడుం దగ్గర కొంత వెళ్ళిపోతుంది, అటు భుజం దగ్గర కొంత వెళ్ళిపోతుంది. కాబట్టి నడుం పొడవు తగ్గిపోద్ది. కాబట్టి మనం నడుం దగ్గర ఒక అరంగుళం పావులం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. భుజం దగ్గర ఉంటుంది కదా, ఆ భుజం దగ్గర కూడా ఒక పావు అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని మనం ఆనమాళ్ళు గీసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ సంకల దగ్గర కూడా మనం ఎప్పుడైనా కొద్దిగా ఒళ్ళు వచ్చినా నిప్పుకోవడానికి కొద్దిగా ఎక్స్ట్రా, అంత మేర కాకుండా ఒక 24 వచ్చింది అనుకోండి, అవసరమైతే 25 పెట్టుకోవచ్చు. ఇంకో అరంగుళం పెంచుకోవచ్చు, లేదా అంగుళం పెంచుకోవచ్చు. ఆ వెడల్పులు కూడా ఎప్పుడైనా ఒళ్ళు వచ్చినప్పుడు జాకెట్ బాగుంది అనుకుంటే దాన్ని వృధా కాకుండా ఇప్పుకోవడానికి ఆ ఖర్చులు మనకు పనికి వస్తాయి అన్నమాట. నేనైతే ఇలా కట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలా మనం చాక్ పీస్తో అన్నమాల్లో గీసేసుకున్నామండి. ఇలాగా ఖర్చులు కూడా కాస్త ఎగస్ట్రా పెట్టుకుంటే అదే భవిష్యత్తులో కాస్త చెప్పాను కదా, ఒళ్ళు వచ్చిన పని చేస్తుందని. క్రాసులు ఏమైనా ఉంటే తీసుకోవాలి. దీనికి కాస్త ఎక్కువగానే ఉంది క్రాసు ఆ చివరికి వచ్చేటప్పటికి. అంటే తడుపుతాం కదా, క్రాసులు మూల క్రాసులు వచ్చేసినాయి అనమాట ఈ జాకెట్ మొక్కకి. ఇది లైనింగ్ కూడా అండి, తడిపేసేటప్పటికి చాలా చిన్నగా వచ్చేస్తుంది, వెడల్పు తగ్గిపోతుంది. ఇప్పుడు మనం పొడవు కొలుసుకుంటున్నామండి జాకెట్కి. ఆ జాకెట్తో కొలతలు కదా ఇది. నడుం కొలత అయిపోయింది, మెడ కొలత కొలుచుకుంటున్నామండి. మెడ ఎంతవరకు ఉండాలో అంతవరకు. ఆ పక్కన ఈ పక్కన కాస్త ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలండి. అంటే షోల్డర్ దగ్గర లోపలికి వెళ్తుంది కదా కుట్టినప్పుడు, అక్కడ ఒక పావు అంగుళం పెట్టుకోవాలి. నడుం దగ్గర మొక్క తిప్పుతాం కదా, అక్కడ ఒక పావు అంగుళం ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఇంకా నడుం పొడుగు కావాలంటే ఇంకా కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అంతా కటింగ్లోనే ఉంటుందన్నమాట. మా టీచర్ గారు అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఒక టీచర్ గారు ఎలా చెప్పారు, ఇంకో టీచర్ 2-3 దగ్గర నేను చూసిన కటింగ్ల కోసం వెళ్ళాను. అప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకున్నానండి. అవి ఇవి కూడా నేను కుట్టుకున్నప్పుడు ప్రయోగించుకునేదాన్ని నా బట్టల మీదే. చూస్తున్నారు కదా, కటింగ్ అయిపోయిన తర్వాత లైన్ ఎముక్కొని మళ్ళీ మన ఆది జాకెట్ ఉంది కదా, అది కూడా నేనే కుట్టానండి. ఆ జాకెట్ కూడా చెల్లికప్పుడు ఆ ఆది జాకెట్తో ఒకసారి మళ్ళీ కొలుసుకుంటున్నాం. ఆగస్ట్ అంత ఉంది ఖర్చు, చూసారు కదా. మనకు అక్కర్లేకపోతే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. లైనింగ్ పీస్ రాకుండా ఉండాలంటే లోపలికి కూడా మడత పెట్టి కుట్టుకోవడానికి ఆ ఖర్చు ఉంచుకోవచ్చు. ఇప్పుడు చేతులు కట్ చేస్తున్నానండి. వెనక పార్ట్ అయిపోయింది. చేతులు అలా 2 మడతలు సమానంగా వేస్తే అక్కడ సాల్ట్లేదండి. ఇదిగో చూడండి, సమానంగా వచ్చింది. కుట్టులోకి అంటే ఖర్చు సరిపోవట్లేదు, చూస్తున్నారు కదా. అందుకని మళ్ళీ నేను వెనక్కి జరిపినప్పుడు ముక్కని అలా లైనింగ్ ముక్క కొంచెం వెనక్కి జరిపితే ఒక 5 అంగుళంన్నర. అప్పుడు ఆ ముక్క మనం అతుకేసుకోవడానికి కొద్దిగా చెయ్యికి ఖర్చులు అవి వస్తాయి అన్నమాట. ఆ పక్క ఈ పక్క అతుకేయకుండా ఒక్క పక్క అతుకు పడేలాగా అలా నేను కట్ చేసుకుంటున్నానండి. ఇది జాకెట్టు, ఆది జాకెట్తో లైనింగ్ ముక్కను ముందు కట్ చేసుకుని తర్వాత మన శారీలో ముక్క ఉంటుంది కదా, చీరలో జాకెట్ ముక్క, దాన్ని కట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను పెట్టుకున్న అనుమాల ప్రకారం క్రాసులు తీసేసి చేయి కట్ చేస్తున్నానండి. చూస్తారు కదా, చేయి కట్ చేసి ఇప్పుడు వెనక పార్టు చేతులు వచ్చేసినాయి, ముందు పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఎగస్ట్రా చూసారా, ఆ ముక్క మనం అతికేసుకోవాలి. ఆ చేతులు పక్కకి వెళ్ళిపోయినాయి.
ఇప్పుడు మనం తడిపేసేటప్పటికి అలా చిన్న చిన్న ముక్కలు అయిపోతుందండి. అది చేతులు తీసాను కదా, అక్కడ షోల్డర్ వచ్చేలాగా మనం అద్దెకి వెనక భాగం కట్ చేసాం కదండి, జాకెట్ వెనక భాగం కట్ చేసాం కదా, ఇది మెడ భాగం, అదే శంఖ భాగం. ఆ క్రాస్లోకి షోల్డర్ వచ్చేలాగా వేసుకొని ఆ క్రాస్ బెల్ట్కి ఎంత కావాలో అంత మడత పెట్టుకున్నాం మనం. అలా మడత పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ముందు మెడ మన జాకెట్ ఉంటుంది కదా, ఆ జాకెట్ తీసుకొని ముందు మేడ ఎంత ఉందో దాన్ని బట్టి కొలత ప్రకారం ఆనమాలు పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర కూడా కుట్లేస్తాం కదా, అక్కడ మళ్ళీ నేను శంఖ చివర బాగా ఖర్చులు ఎంత ఉంచుకోవాలో ఇక్కడ మనం నికరంగా చేసుకోవచ్చు. ఇదైతే నేను కట్ చేసే పద్ధతి అండి. మీకైతే ఇప్పుడు కుట్టడం చూపించట్లేదు, కేవలం కట్ చేయడమే. ఇది చెల్లి జాకెట్ అండి, అది కూడా నేనే కుట్టాను అంతకుముందు. ఇప్పుడు అలా ఆనమాలు పెట్టుకోవాలి. మెడ దగ్గర గీసుకున్నాం, తర్వాత క్రాస్ బెల్ట్ దగ్గర, ఛాతీ దగ్గర ఎంత కొలతలో మనం అలా ఆనమాలు పెట్టేసుకొని టాక్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనం గీసేసుకుని చాక్ పీస్తో గీసుకొని కాస్త టాక్స్ పెట్టేసుకుంటే ఇక్కడ ఈ కుట్టు అని మనకి తొందరగా అర్థం అవుద్ది. లైనింగ్ ముక్కలు అతికిసిన తర్వాత కుట్టడం సులువు అవుతుంది అన్నమాట. ఈ సంగతి అందరికీ తెలిసిందే అనుకోండి, అయినా నా విధానాన్ని మీకు చెప్తున్నాను. టైలర్లందరికీ తెలిసిన విషయం ఇది. నేనైతే అలాగే కుట్టేదానండి. బయట వారి బట్టలైనా అలాగే కుట్టేదాన్ని, నా బట్టలైనా అమ్మాయి అయినా అత్తయ్య అయినా అలాగే కుట్టేదాన్ని. మా తోటకోళ్ళకి కూడా అప్పుడప్పుడు కుట్టేదాన్ని, వాళ్ళ బట్టలు కూడా. వాళ్ళకి కూడా ఇలాగే కటింగు. వాళ్ళకి కూడా నేను చాలామందికి మిషన్ కూడా నేర్పానండి. ఒక 50 మందికి అయితే మిషన్ కూడా నేర్పాను ఈ కటింగ్ తోటే. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, నా దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు పువ్వు చూసారా, ఆ పువ్వు ఆ పైకి వస్తుందండి. ఆ పక్క ఈ పక్క అంచు సమానంగా అతుకు పడకుండా తీద్దామంటే ఇదేం పైకి వెళ్ళిపోతుందో అదేం కిందకు వస్తుంది. అందుకే ఓ పక్కే తీయవలసి వస్తుంది చేతులు. ఇప్పుడు లైనింగ్ ముక్కలాగే దీనికి కూడా ఈ జాకెట్ ముక్క ఉంది కదా, శారీలో ముక్క, దానికి కూడా అలా అతుకు పడవలసి వస్తుంది అన్నమాట. లేకపోతే రెండు పక్కల ఒకే రకం డిజైన్ ఎగ్గడు అలా అయితే కనుక తీసేసుకుంటాం, అప్పుడు పై ముక్కకి అతుకు పడదు. లైనింగ్ ముక్కకి అతుకు పడుతుంది, కానీ పైన మనం శారీలో ముక్కకి చేతుల దగ్గర అతుకు పడదు. ఇప్పుడు దీనికి కూడా పడుతుంది మనం కుట్టుకున్నప్పుడు. అదిగోండి జాకెట్టు చేతులు కటింగు. ఇప్పుడు పువ్వు డిజైన్ చేతులకి ఎలా వచ్చిందో నడుం భాగం కూడా అలాగే రావాలి. అందుకే ఆ పక్కన అంచు ఉంది కదా, అంచు భాగం దగ్గర నుంచి కట్ చేయట్లేదండి. అంచు భాగం దగ్గర నుంచి కట్ చేస్తే పువ్వు మొగ్గ తిరగబడిపోతుంది. అందుకే మళ్ళీ ఎక్కడైతే మనం చేతులు కట్ చేసుకున్నామో అక్కడి నుంచే నడుం భాగం కూడా శారీలో ముక్కకు తీస్తాం జరుగుతుంది. అలా మనం లైనింగ్ ముక్క ముందు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, మనం శారీ ముక్క మీద అలా పరిచేసుకొని చక్కగా పిన్నిలు పెట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. లేదా చాక్ పీసు ఆనమాలైనా రాసుకొని ఆ లైనింగ్ ముక్క తీసి కట్ చేసుకోవచ్చు. అలా రెండు ముక్కలు ఒకసారి గీసేసుకోవచ్చు అన్నమాట. అలాగే గీతలు గీసేసుకోవచ్చు, కదలకుండా పిన్నులు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మనం నిదానంగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. లైనింగ్ జాకెట్కి కటింగ్కి 20 నిమిషాలు పడుతుంది. ఆ పిన్నులు కదలకుండా పెట్టుకుంటే అలా కటింగ్ చేసుకోవడం సులువు అయిపోతుందండి. ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే కనుక లైక్ చేయండి. నేను ఉపయోగం అవుతుందని చెప్పి ఇది పెట్టాను. నేను మొన్నటి వరకు టైలరింగ్ చేసేదానండి, ఇప్పుడైతే నేనేం చేయట్లేదు. ఇంట్లో నావి అమ్మాయి ఎప్పుడైనా చెల్లికి అలా, ఇది చెల్లి జాకెట్, ఆవిడ కటింగ్ చేయమంది, ఆవిడే కుట్టించుకుంటుంది, ఆవిడే టైలరే. కాకపోతే ఈ జాకెట్ నన్నే కుట్టమంది, ఎందుకంటే అది బాగా లైట్ కలరు. మళ్ళీ నేమో అంచులు కూడా అదే డిజైన్ కూడా పైది కిందకి మారిపోతుంది, నేను కట్ చేస్తే నువ్వే కుట్టక్క అని అంటే నేను కుట్టానండి. మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పి దీన్ని ఇలా వీడియో తీయడం జరిగింది. ఈసారి కుట్టడం చూపిస్తానండి మీకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కటింగే ఇది. జాకెట్ కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. అలా మనం ఎలా అయితే ముందు బార్ట్ కట్ చేసుకున్నామో, అదే లైనింగ్ ముక్కలు ఎలా కట్ చేసుకున్నామో ఆ ముక్కల్ని ఆ జాకెట్ పైన వేసుకొని అలా కట్ చేసుకోవాలండి. ఇది
మన ఇంట్లో కుట్టుకున్న వాళ్ళకి వచ్చి వచ్చి రాకపోయినా సరే అదే సరిగ్గా పూర్తిగా టైలరింగ్ రాని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఆ జాకెట్తో కుట్టడం, ఎవరిని కట్ చేయమంటాం ఇలా అని మనం వాళ్ళని బతిమాలక్కర్లేకుండా ఆ జాకెట్తో అలా కొలతలు తీసుకోవచ్చు. నిలువు కొలత, అడ్డ కొలత ఎంత కొలత ఉందో అందులో సగం పెట్టుకోవడం, పొడవు కొలుసుకోవడం, ఆనమాలు గీసుకోవడం, కట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదండి, జాకెట్ అయితే కటింగ్ పూర్తి అయిపోయింది. ఆ ముక్కలన్నీ మనం చక్కగా వదిలిపెట్టేసుకొని కట్లా కట్టేసుకొని అటు ఇటు ఎగిరిపోకుండా కుట్టినప్పుడు మనం వెతుక్కోకుండా ఉంటుంది అన్నట్టు. అన్నీ ఒక చోట పెట్టుకుంటే ఆ జాకెట్ కటింగుల్లోనే పెట్టేసుకోవాలండి. అటు ఇటు పడేసుకున్నాం అనుకోండి, ఏదైనా అతుకు అదే క్రాస్ బెల్ట్ తీసుకున్నప్పుడు లేకపోతే శంఖ దగ్గర అతుకేసినప్పుడు ముక్కలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదండి నేను కటింగ్ చేసుకునే విధానం. ఇంతకుముందు బయట వాళ్ళ బట్టలు కుట్టినప్పుడు కూడా నేను ఇలాగే కట్ చేసి కుట్టేదాన్ని. అందరూ బాగున్నాయని అనేవారు, చాలా బాగా కుట్టావమ్మా అనేవారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కటింగ్ పూర్తి అయిపోయింది. కుట్టడం చూపించను కానీ కుట్టేసిన జాకెట్ మీకు చూపిస్తాను చూడండి. ఇది కట్ చేసిన జాకెట్టు, అది ఆ జాకెట్టు, కటింగ్ జాకెట్టు నేను కటింగ్ చేసే విధానాన్ని మీరు చూశారు కదా. మరోసారి మంచి వీడియోతో కలుసుకుందామండి. ఇంకా కాశీ వీడియోలు ఉన్నాయి, మీకు పెట్టలేదు ఎందుకంటే అవి ఎడిటింగ్ చేయడం అవ్వలేదండి, అందువల్ల పెట్టలేకపోయాను. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మీ నాగశివాని.